సో హలో స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు జ్ఞాన్ హమ్కో దీజియేకి సంబంధించిన వర్క్. సో అది ఏంటి ఎలాగా అనేది చూద్దాము. సో ఇందులో మీరు చూస్తే క్లాస్ వర్క్ రాసేటప్పుడు మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే రాస్తారు. బట్ అలా కాకుండా మీ హిందీ టీచర్ కనుక మీకు ఇంకా ఏమైనా వర్క్ ఇస్తే కనుక క్లాస్ వర్క్లో రాయమని అది రాయండి. బట్ ఎక్కువగా అయితే మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం రాయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శృతి కంటే విని రాయటం, అంటే స్పెల్లింగ్స్ మీకు రావాలని ఈ వర్క్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే టీచర్ మీకు క్లాస్లో ఈ వర్డ్స్ చెప్తారు. సో చెప్పినప్పుడు మీరు విని రాయాల్సి ఉంటుంది. సో స్పెల్లింగ్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి సునియే బోలియే అంటే వినండి ఇంకా చెప్పండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టీచర్ క్లాస్లో అడగడం జరుగుతుంది. సో అడిగినప్పుడు మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బాలకు భగవాన్ సే క్యా ప్రార్థన కర్తే హే, సో పిల్లలు దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నారు. సో ఇక్కడ ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఆన్సర్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్లో ఆన్సర్ చేయడం జరుగుతుంది కదా. సో అందులో యాక్చువల్గా ఏంటంటే ఆన్సర్ అనేది ఒక వర్డ్ కానీ 2 వర్డ్స్ కానీ ఉంటాయి. 7th క్లాస్లో ఎక్కువగా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం ఈ లైన్ అనేది రాకపోతే ఏం చేస్తారు అంటే ఆన్సర్ చెప్పేటప్పుడు ఇక్కడ క్యా అనే చోట ఆన్సర్ ఎక్కువగా రావటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే బాలక్ భగవాన్ సే డాష్ ప్రార్థన కర్తే హే. సో ఇక్కడ ఆ డాష్లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఏం ఆన్సర్ వస్తుంది తెలుసు కదా, పిల్లలు దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నారు అనేది. సో బాలక్ భగవాన్ సే ప్రార్థన. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ డాష్లో ఫిలప్ చేయొచ్చు అనమాట. ఏమనంటే బాలక్ భగవాన్ సే జ్ఞాన్, ఓకే, దేనే की. ఓకే, సో బాలక్ భగవాన్ సే జ్ఞాన్ దేనే की ప్రార్థన కర్తే హే. సో పిల్లలు భగవంతుణ్ణి జ్ఞానం ఇమ్మని ప్రార్థిస్తున్నారు. ఓకే, సో ఇది మీ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాన్ దేనికి అనేది గుర్తుపెట్టుకుంటే మిగిలిందంతా మీ క్వశ్చన్లోనే ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు క్లాస్లో. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బాలక్ కిన్కి సేవ కన్నా చాతే హే, పిల్లలు ఎవరి సేవ చేయాలనుకుంటున్నారు. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ క్వశ్చన్ని మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ని తప్పించి ఆన్సర్ పెడతాం, అదే మనకి సెంటెన్స్ ఫామ్ అయిపోద్ది. సో ఇక్కడ కిన్కి అనేది క్వశ్చన్ అనమాట. సో దీని ప్లేస్లో మనం ఏం పెడతాం, యాక్చువల్ ఆన్సర్ ఏంటో అది పెడతాం. గురు, ఓకే, గురు ఇంకా సంస్కృతి, బచ్చే, ఓకే, బచ్చే లేదా బాలక్, గురు ఇంకా సంస్కృతి. ఓకే, గురు ఆర్ సంస్కృతి, ఇక్కడ ఆర్ పెట్టండి మధ్యలో, ఆర్ అంటే ఇంకా. ఓకే, సో బచ్చే గురు ఆర్ సంస్కృతి की. ओके, सो बच्चे गुरु और संस्कृति की సేవ करना चाहते हैं. సో కీ అంటే యొక్క. ఓకే, సో పిల్లలు గురువు ఇంకా సంస్కృతి కి సేవ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో లేదా వాటి కోసం సేవ చేయాలనుకుంటున్నారు. సో అలా కూడా మనం తీసుకోవచ్చు మీనింగ్ అనేది, లేదా గురువు ఇంకా సంస్కృతి యొక్క సేవ చేయాలనుకుంటున్నారు అలా కూడా చెప్పచ్చు. ఓకే, సో మీనింగ్ ఒకటే ఏది చెప్పినా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, కిన్కి అనేది క్వశ్చన్ తీసేసి అక్కడ మీరు ఆన్సర్ పెట్టుకుంటారు అంతే. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, గురు ఆర్ సంస్కృతి. ఇక్కడ నాకు ప్లేస్ లేదు, అందుకు ఇక్కడ రాయటం అవ్వట్లేదు. బట్ మీరు ఒకసారి సంస్కృతి స్పెల్లింగ్ పోయంలో కూడా చూడొచ్చు. ఓకే, సో గురు और संस्कृति की सेवा करना चाहते हैं. అయిపోయిందా? నెక్స్ట్
బచ్చే కిసే త్యాగనా చాతే హై, పిల్లలు దేన్ని వదులుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సో ఒకసారి పోయం చూద్దామా. సో చూడండి, బచ్చే ఇక్కడ ఇచ్చారు కదా మనకి, బచ్చే झूठ त्यागना चाहते हैं. సో పిల్లలు అబద్ధం చెప్పటం అనే దాన్ని వదులుకోవాలి అనుకుంటున్నారు, అంటే అబద్ధం చెప్పే యొక్క క్వాలిటీని వదులుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ని మనకి మెన్షన్ చేసే వర్డ్ని తీయాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు చూడండి, కిసే అనేది ఇక్కడ క్వశ్చనింగ్ వర్డ్ అనమాట. సో దీన్ని మనం తీసేద్దాం ఇప్పుడు. బచ్చే झूठ. ఓకే, సో బచ్చే झूठ त्यागना चाहते हैं. సో దీనికి మనం కీ అలాంటి ఏం పెట్టక్కర్లేదు, ఇది ఒక్కటి పెడితే సరిపోతుంది, ఇది కరెక్ట్. ఓకే, సో బచ్చే झूठ त्यागना चाहते हैं, లేదా ఇంకా కొంచెం పెద్ద చేయాలనుకుంటే కనుక బచ్చే झूठ बोलना त्यागना चाहते हैं అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ జోడీ బనాయియే. సో మ్యాచింగ్ అనమాట ఇదంతా కూడా. సో మ్యాచింగ్లో ఏంటి, ప్రభు ఆనందదాత హై, దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. గురుజనోకి సేవా కర్నీ చాహియే, సో గురువులకి సేవ చేయాలి. సత్య హమేషా బోల్నా చాహియే, సో నిజాలు ఎప్పుడు మాట్లాడాలి. ఓకే, సో నెక్స్ట్ झूठ से दूर रहना चाहिए. ओके, अबद्धाल झूठ कभी नहीं बोलना चाहिए. ओके, సో ఇది 4th వన్ వస్తుంది. అండ్ దుర్గుణో సే దూర్ రహనా చాహియే. ఓకే, సో చెడు అలవాట్లకి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఓకే, సో ఇది దీనిది. ఓకే, సో నెక్స్ట్, సో ఇది మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. మీకు టెక్స్ట్ బుక్లో పెన్సిల్తో మీరు ఇది నోట్ చేసుకోవచ్చు, లేదా వీడియో యాప్ కూడా మీరు చూసి నోట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम में लिखिए. సో నేను ఆల్రెడీ నేను చేశాను, సో కాబట్టి నేను ఫిలప్ చేసేస్తున్నాను. మీరు ఒకసారి పోయం కూడా చూడండి, అది కరెక్టా కాదా అనేది మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఆర్డర్ వైజ్ పెట్టామన్నమాట. అక్కడ పోయంలో ఆ లైన్ వచ్చిన దాన్ని బట్టి ఒక ఆర్డర్ వైజ్ పెట్టాం. ఓకే, కావాలంటే కనుక ఒకసారి వీడియో యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దీనిది ఇది అనమాట. ఓకే, ఒకసారి మీరు వీడియో యాప్ కూడా ఇది చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి ఒకసారి నేను మళ్ళా నెంబర్స్ ఇస్తాను, సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది 5th, నెక్స్ట్ వచ్చి 2nd, నెక్స్ట్ ఇది వచ్చి 4th, నెక్స్ట్ వచ్చి ఇది 3. ఓకే, అంటే ఇదంతా ఏంటంటే మీకు ఒక ఆర్డర్లో వచ్చింది, అంటే పోయంలో వచ్చిన ఆర్డర్ బట్టి మనం ఇక్కడ సెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సహీ వర్తని వాళ్ళే శబ్దం పర్ గోళాకార్, అంటే కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్నదాన్ని మనం రౌండప్ చేయాలి. సో ఇది మీకు తెలియాలంటే మీరు ఒకసారి పోయంని చూస్తే తెలిసిపోద్ది. లేదు నాకు పోయం బాగా వచ్చు, నేను బాగా చూశాను అనుకుంటే కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో మనం చేద్దాం ఇప్పుడు ఈ వర్క్. శీఘ్ర. ఓకే, శీఘ్ర, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈర్ష్య. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి?
ఈర్ష్య. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సంస్కృతి. సంస్కృతి ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు కావాలంటే వీడియో ఆపి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. నిత్య. నిత్య అంటే ఏంటి? ఎప్పుడు, నిత్యం, సదా. సదా అని కూడా అనొచ్చు. ఓకే, సో నిత్య. నెక్స్ట్ ఇందులో ఏంటంటే నెక్స్ట్ नीचे दिए गए वाक्य. सो नीचे दिए गए वाक्य में चित्रों से संबंधित शब्दों पर गोला लगाइए. సో ఇక్కడ పిక్చర్లో ఉన్న ఏవైతే శబ్దం ఉందో దాన్ని మనం రౌండ్ చేయాలంట. సో చూడండి ఒకసారి. బచ్చే ప్రార్థన करते हैं. సో బచ్చే పిల్లలు. दूध पानी से दूध पीने से शक्ति मिलती है. సో ఇక్కడ మిల్క్, పిక్చర్లో ఏముంది? మిల్క్ ఉంది, అందుకు దాన్నే మనం రౌండ్ చేసాం. हम सब गेंद से खेलते हैं. మనం అందరం బాల్తో ఆడతాం. సో ఇక్కడ గేంద్ అంటే బాల్. కృషక్ ఖేత్ జోత్తే హే. సో ఎవరైతే రైతు ఉన్నాడో తన పొలాన్ని అంటే వాళ్ళు వర్క్ చేస్తారు కదా, దాన్ని జోత్తే అంటారు. సో ఇక్కడ కృషక్. ఓకే, సో कृषक. నెక్స్ట్ नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. సో ఇక్కడ ఇచ్చిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్ చిన్న సెంటెన్సెస్లో రాయమన్నారు. సో క్వశ్చన్ ఏంటనేది చూద్దాము. ఆనందదాత కౌన్ హే, వే హమే క్యా దేతే హే. సో ఇక్కడ ఆనందాన్ని ఇచ్చేది ఎవరు, ఇంకా మనకి ఏమి ఇవ్వటం జరుగుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఏంటంటే లిఖియే అనే పార్ట్ ఉంది కదా మీకు 7th క్లాస్లో. సో ఫస్ట్ లెసన్కి సంబంధించి లిఖియే అనమాట. లిఖియే అంటే ఇది మీరు క్లాస్ నోట్స్లో రాసే క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. ఓకే, సో ఇవే మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఆనందదాత కౌన్ హే, వే హమే క్యా దేతే హే. సో ఆనందదాత అంటే ఎవరు, ఇంకా మనకి ఏమిస్తారు. సో ఆనందదాత అంటే భగవంతుడు. ఓకే, ఆనందదాత భగవాన్ హే. వह हमें ఆనంద్ దేతే హే. సో అతను మనకి ఆనందాన్ని ఇస్తాడు. ఓకే, సో ఈ విధంగా మీరు చూస్తే కనుక ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో సో ఆ క్వశ్చన్ ప్లేస్లోనే మనం ఆన్సర్ని రాయటం జరిగింది. మిగిలిన సెంటెన్స్ అంతా ఇందులో సేమ్గానే ఉంది. ఓకే, సో క్యా అనే చోట ఇక్కడ ఆనంద్ పెట్టడం జరిగింది. ఇక్కడ వే అని పెట్టచ్చు, నేను ఇక్కడ వహ అని పెట్టాను. సో రెండు కూడా ఒకే మీనింగ్ని ఇస్తాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనం ఆన్సర్ ఇక్కడ మనకి రెండు వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం, భగవాన్ ఇంకా ఆనంద్. మిగిలిందంతా క్వశ్చన్లోదే. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే మనకి భగవంతుడు ఆనందాన్ని ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ हम సదాచారి కబ్ బన్ పాతే హే. సో మనం మంచి అంటే మంచి గుణాలు, మంచి క్వాలిటీస్ ఉన్నవాడిగా మనం ఎప్పుడు అవ్వగలం? जब हम दुर्गुणों को दूर कर भगवान की शरण में रहते हैं तब సదాచారి బన్ పాతే హే. ఎప్పుడైతే జబ్ అంటే ఎప్పుడైతే మనం దుర్గుణాలని దూరంగా ఉంచి భగవంతుడి యొక్క శరణంలో ఉంటాము అప్పుడు, తబ్ అంటే అప్పుడు మనం మంచివాడిగా అనిపించుకోగలం. ఓకే, సో జబ్బు తబ్ అంటే ఎప్పుడైతే అప్పుడైతే అంటాం కదా, అలాగా. జబ్ అంటే ఎప్పుడు, తబ్ అంటే అప్పుడు. నెక్స్ట్ గురుజనుకి సేవ कैसी करनी चाहिए. గురువుల యొక్క సేవ ఎలా చేయాలి? గురుజనుకి की सेवा सदा करनी चाहिए. कैसे అనే చోట సదా అనేది రావడం జరిగింది. ఓకే, సో గురువుల యొక్క సేవ ఎప్పుడు చేయాలి. ఓకే, దీన్ని ఇంకా మనం పెద్ద చేయొచ్చు ఆన్సర్, బట్ చిన్నగా ఇచ్చాను. సో మీకు ఈ ఆన్సర్ రాయాలనుకుంటే కనుక, నోట్ చేయాలనుకుంటే వీడియోని ఆపి మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే.
సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక नीचे दिए गए प्रश्नों का उत्तर 5-6 वाक्य में लिखिए అని ఉన్నది. అంటే ఇక్కడ కింద ఇచ్చిన వాటి యొక్క ఆన్సర్స్ 5-6 సెంటెన్సెస్లో ఇమ్మన్నారు. సో జ్ఞాన్ హమ్కో దీజియే పాఠ్ కా సారాంశ్ అంటే మనం ఇప్పుడు చదివిన పోయం ఉంది కదా, దాని యొక్క సారాంశం రాయమంటున్నారు. సో ఇక్కడ సారాంశం మీకు ఆల్రెడీ ఇచ్చారు, సో చూపిస్తాను. సో ఇది మీ పాఠ యొక్క సారాంశం అన్నమాట. ఓకే, సో ఇది అక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఉచిత్ శబ్ద సే ఖాళీ జగह భరియే. చూడండి ఇక్కడ ఇచ్చారు, ఉచిత్ శబ్ద సే ఖాళీ జగह భరియే అంటే కరెక్ట్ సెంటెన్స్, అంటే కరెక్ట్ వర్డ్ని మనం ఫిలప్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి ఏమొస్తుందో చూద్దాం. భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హే, జ్ఞాన్ ప్రదాన్ కర్తే హే. ఓకే, నెక్స్ట్ ఓకే, సో జ్ఞాన్ ప్రదాన్ కర్తే హే. హమే డాష్ సే దూర్ रहना चाहिए, మనం దేనితో దూరంగా ఉండాలి? దుర్గుణాలతో దూరంగా ఉండాలి. ఓకే, సో దుర్గుణాలకి దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఆపస్ మే హమే డాష్ रहना चाहिए. సో మనం ఎప్పుడు కూడా ఒకరితో ఎలాగ ఉండాలి? మిలుజుల్కర్ रहना चाहिए, మిలుజుల్కర్. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్, మిల్జుల్కర్. అక్కడ మరి మిల్జుల్కర్ అని అక్కడ పోయంలో లేదు కదా సార్ అని మీరు అడగచ్చు. సో మిల్జుల్కర్కి ఇంకొక వర్డ్ ఏంటంటే మేల్. ఓకే, ఈ వర్డ్ ఉంది కదా పోయంలో, సో దాని మీనింగే మిల్జుల్కర్ అంటే కలిసిమెలిసి ఉండటం. ఓకే, నెక్స్ట్ హమే డాష్ బోల్నా చాహియే. మనం ఏం మాట్లాడాలి? ఎప్పుడు కూడా సత్య బోల్నా చాహియే, నిజాలు మాట్లాడాలి. గురుజనుకి సేవ డాష్ కర్నీ చాహియే, గురుజనుల యొక్క సేవ డాష్ చేయాలి, ఎప్పుడు చేయాలి? నిత్య. ఓకే, నెక్స్ట్ సంకేత్ కే ఆధార్ పర్ శబ్ద బనాయియే. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి మనం వర్డ్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి సత్య ఆల్రెడీ అది చేశారు, సత్య సత్య. నెక్స్ట్ నిత్య నిత్య, ఈ రెండింటిని కలపండి అంతే. ఓకే, నృత్య నృత్య. ఓకే, సో నృత్య ఇలా రాయొచ్చు, అక్కడ ఉన్నదాన్నే నేను రాస్తున్నాను. ఓకే, నృత్య ఇది. ఓకే, సెకండ్ది నిత్య. నిత్య అంటే ఎప్పుడు, నృత్య అంటే డ్యాన్స్. ఓకే, సంస్కృతి, ఇది సంస్కృతి. ఓకే, సో సంస్కృతి ఎలా రాయాలి? ఫస్ట్ వన్ ఇలా రాయాలి, ఆల్రెడీ మీకు ఇది పోయంలో కూడా ఉంది, చూడండి ఒకసారి స్పెల్లింగ్ అర్థం కాకపోతే. సంస్కృతి ఇది. ఓకే, సంస్కృతి. నెక్స్ట్ ప్రకృతి. నెక్స్ట్ ఇది కలపండి అంతే, ప్రకృతి ప్రకృతి. ఓకే, వికృతి వికృతి వికృతి, అది ఇక్కడ రాయండి. ఓకే, సో మీరు కొత్తగా ఇందులో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కలపండి అంతే. సో ప్రకృతి అంటే ఏంటి? ఓకే, సో ప్రకృతి అంటే ఏంటి? నేచర్, తెలుగులో కూడా ప్రకృతి అంటాం. సంస్కృతి అంటే కల్చర్. ఓకే, ఇది కల్చర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి వికృతి. సో ఏదైతే మనకి బాగా కనిపించదో దాన్ని వికృతి అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వర్ణ విచ్ఛేద్ కీజియే. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ వర్ణ విచ్ఛేద్ చేయాలంటే లెటర్స్ని వేరు చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే సా అని అంటున్నాం కదా, సా అన్నప్పుడు ఇందులో మనం 2 సౌండ్స్ ఉన్నాయి ఇందులో. ఎలాగా అంటే సాలో సా అంటే ఇంగ్లీష్లో చెప్తే కొంచెం మీకు అర్థం అవుద్దని, సా అంటున్నాం కదా, అందులో సా అనే సౌండ్ ఉంది. నెక్స్ట్ ఆ వస్తుంది కదా లాస్ట్లో, సా. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇలా రాస్తాం కదా, సా ఇలా. ఓకే, ఓకే, సో ఇక్కడ అందుకు ఏం చేశారంటే సా అనేది ఇలాగ రాస్తున్నారు, ఆ అనేది ఇలాగ రాస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, సాకి కింద ఒక చిన్న గీతలా పెట్టారు కదా, దానికి అర్థం ఏంటంటే సా అనేది పూర్తిగా సా కాదు, సగం సా, హాఫ్ సా. ఓకే, సో ఇది సగం సా అనమాట.
అండ్ ఇక్కడ ఆకి పెట్టలేదు. అండ్ ఎక్కువగా ఏంటంటే మీకు ఆ ఈ ఊ అమ్మ ఆహా వరకు వచ్చే ఏ పదాలకు కూడా కింద గీత పెట్టడం జరగదు. ఎందుకంటే అది సగం పలకరు, పూర్తిగానే పలుకుతారు కాబట్టి వాటికి కింద గీత ఉండదు. బట్ ఏంటంటే కా నుంచి స్టార్ట్ అయ్యే అక్షరాలు ఏవైతే ఉంటాయో దానికి గీత పెడతాం. ఎందుకంటే అది పలికేటప్పుడు లాస్ట్లో స్వరాలు వస్తాయి. అంటే స్వరాలు అంటే ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాలన్నిటిని మనం స్వరాలు అంటాం. ఓకే, స్వర్. ఇంకోటి వచ్చి వ్యంజన్ అంటారు. ఇంకోటి వ్యంజన్ అంటే కా నుంచి స్టార్ట్ అయ్యే పదాలు ఏవైతే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యంజన్ అంటారు. ఓకే, సో ఇక్కడ స్వర్ అంటే ఆ నుంచి అమ్మహ వరకు వచ్చే వాటిని స్వరాలు అంటారు. వ్యంజన్ అంటే కా నుంచి స్టార్ట్ అయ్యే వాటిని అన్నిటిని వ్యంజన్ అంటారు. ఓకే, సో ఎప్పుడు కూడా ఏదైనా ఒక వ్యంజన్ని మనం పలికేటప్పుడు లాస్ట్లో మీకు ఒక స్వరం అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ వ్యంజన్ని మనం కా తీసుకుంటే వ్యంజన్ ఇది కా ఖా కా నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఎండ్ అయ్యే వరకు కూడా అక్షరాలు అవన్నీ కూడా ఎక్కువగా అన్నీ అంటే దాంట్లో మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువగా వ్యంజన్ అంటాం మనం. ఓకే, సో కాలో చూసుకుంటే కనుక కా. ఓకే, ఇంగ్లీష్లో మనం ఎలా రాస్తాం? కా రాయాలంటే ఇలా రాస్తాం కదా. సో ఇక్కడ కా అనేది సగం అవుతుంది అండ్ తర్వాత వచ్చి ఆ అనేది వస్తుంది. అంటే వర్ణ విచ్ఛేద్ చేసేటప్పుడు ఇలాగా చెప్తామన్నమాట. సో ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సో నిత్య ఉంది. నిత్యలో చూడండి ఫస్ట్ ఏ సౌండ్ మీకు వినిపిస్తుంది? ఓకే, నిత్య. సో మనం ఏంటంటే ఇక్కడ వర్ణ విచ్ఛేద్ చేస్తాం కదా ఇప్పుడు. సో మనం వర్ణ విచ్ఛేద్ ఇప్పుడు చేద్దాము. నా. ఓకే, నా కింద మళ్ళీ గీత. ఓకే, ఎందుకంటే అది సగం నా అండ్ ఇది చిన్న ఈ కదా, అందుకు ఇక్కడ ఈ చిన్న ఈ అంటే ఈ మాత్ర చిన్న ఉంది కదా, ఈకి మాత్ర. నాకు ఇక్కడ ఈ ఇలాగ ఉంది కదా, సో అందుకు ఇది ఇక్కడ వచ్చింది. ఓకే, సో నీ. సో ఎలా రాస్తారంటే ఇది నా ప్లస్ ఈ ప్లస్ తా. ఆల్రెడీ ఇక్కడ చూడండి తా సగమే ఉంది. అలా కాకుండా పూర్తి తా ఉంటే కనుక తా కింద గీత పెట్టి మళ్ళీ ప్లస్ ఆ పెట్టేవాళ్ళం. బట్ ఇక్కడ వాళ్ళు ఇవ్వటమే నిత్యలో సగమే ఉంది, సగమే పలుకుతున్నాం తాని. సో అందుకు ఇక్కడ తా కింద గీత పెట్టాం అంటే సగం తా. తర్వాత యా. ఓకే, సో యాకి మరలా సగం గీత. తర్వాత ఆ, ఎందుకంటే యా ఆ అంటున్నాం కదా. అంటే ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎలా రాస్తారు? ఇలా రాస్తారు కదా. సో 2 అక్షరాలు వస్తున్నాయి కదా ఇంగ్లీష్లో కూడా. సో ఇక్కడ యా ప్లస్ ఏకి ఆ పెడుతున్నాం యా. సో ఇదన్నమాట. సో ఇది ఎలా రాస్తారు ఇప్పుడు అంటే నా ప్లస్ ఈ ప్లస్ కింద గీత పెట్టండి. ఓకే, సో తా ప్లస్ యా కింద గీత అలా ఆ నిత్య. ఓకే, సో ఈ విధంగా మిగిలిన వాటికి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ప్రభులో కూడా పాసకం రాసకం ప్రా. ఓకే, సో భా కింద గీత సకం. ఊ చిన్న ఊకి మాత్రం ఉంది కదా ఇక్కడ, అందుకు ప్రభు. ఓకే, సో ఇదే విధంగా ఈర్ష్యలో ఈ అది ఎలాగుందో అలాగే వస్తుంది.
స్వర వచ్చినప్పుడు ఏంటంటే స్వర యాస్టీజ్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ష షా సగం ఉంది కాబట్టి మనం ఇంకా పెట్టట్లేదు దానికి. ఈ ఈర్ష్య. ఓకే, సో ఇక్కడ ఈర్ష్య అంటున్నాం కదా, సో రా వస్తుంది ముందుగా. ఈ సగం రా, ఈర్ష్య ష. ఓకే, సో ఈర్ష్య. నెక్స్ట్ వచ్చి ఇదే విధంగా దుర్గుణకు కూడా వస్తుంది. ద ప్లస్ ఓ ప్లస్. ఓకే, దుర్. సో ఫస్ట్ రా రావాలి, దుర్. ఓకే, దుర్. గుణ్. ओके, so दुर्गुण. नेक्स्ट, निम्न वर्ग पहली देखकर पाठ में आए शब्दों को लिखिए. సో నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్లో మీకు ఏదైతే మీకు లెసన్లో పదాలు కనిపిస్తాయో వాటిని మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, ప్రభు. నెక్స్ట్ జ్ఞాన్. జ్ఞాన్ ఉంది కదా, జ్ఞాన్. నెక్స్ట్ వచ్చి గురు. గురు ఉంది కదా. ఓకే, నింద. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది శీఘ్ర. శీఘ్ర ఉంది కదా, సో అది. నెక్స్ట్ పర్యావాచ్య శబ్ద లిఖియ. పర్యావాచ్య శబ్ద అంటే సేమ్ మీనింగ్ ఉన్న డిఫరెంట్ వర్డ్స్ని మనం పట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆనంద్ ఉంది. ఓకే, సో ఆనంది అంటే ఏంటి, సంతోషం. సో దీనికి సంబంధించి ఈక్వల్ వర్డ్స్ ఏంటి, హర్ష్, ఖుషి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఈక్వల్ వర్డ్ అనమాట. నెక్స్ట్ సత్య అంటే నిజం, దీనికి సంబంధించి ఈక్వల్ వర్డ్. సచ్, యథార్థ. యథార్థమైనది అంటాం అంటే నిజమైనది. సచ్ అన్న నిజమే. నిత్య. నిత్య అంటే ఎప్పుడు ఉన్నది, సదా, హమేషా అన్నా సరే నిత్య అనే అర్థం వస్తుంది. ఓకే, సో ఇది ఫోర్త్ది. ఓకే, నెక్స్ట్ సేవ. సో సేవ అంటే ఎవరికైనా సాయం చేయడం. ఓకే, సో సేవకి ఉపచార్, పరిచర్య ఇది వస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చి విలోమ్ శబ్ద్. విలోమ్ శబ్ద్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డ్స్. జ్ఞాన్కి అజ్ఞాన్. జల్దీకి, జల్దీ అంటే త్వరగా. ఓకే, సో జల్దీకి ఏమొస్తుంది, ధీరే ధీరే. సదాచార్. సదాచార్ అంటే మంచి క్వాలిటీస్, దీనికి దురాచార్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి సత్య అంటే నిజం, దీనికి అసత్య వస్తుంది. నిత్య అంటే ఎప్పుడు ఉన్నది, అనిత్య అంటే ఎప్పుడు లేనిది లేదా ఎప్పటికీ ఉండనిది. ఓకే, నెక్స్ట్ गाँव का चित्र देखकर शब्द लिखिए. ఇక్కడ ఉన్న డ్రాయింగ్ చూసి దీంట్లో ఉన్న వర్డ్స్ మీరు రాయాలి ఏమేమి ఉన్నాయని. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి, ఘర్. ఓకే, ఘర్ ఉంది. నెక్స్ట్ గాయ్, ఆవు ఉంది. ఇంకా ఏమున్నాయి చూడండి, ఇంకా
గగన్ అంటే ఆకాశం. ఓకే, సో ఇది సరిపోతుంది. డ్రాయింగ్ సంబంధించి మీరు ఇంకా ఏమైనా ఉంటే కనుక మీరు రాయొచ్చు. ఓకే, ఘర్ గాయ్ గగన్. ఓకే, అండ్ పేడ్ ఉంది, చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ పరియోజనకారి అంటే ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో ప్రాజెక్ట్ వర్క్లో మీకు ఏమి ఇచ్చారంటే एक छोटी सी कविता ढूंढिए कक्षा में दिखाइए. ఒక పోయంని మీరు సెర్చ్ చేసి అది క్లాస్లో చూపించాలి. సో ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే కనుక బోల్డ్ పోయిమ్స్ దొరుకుతాయి హిందీవి. అనువాద్ కీజియే అంటే ఏంటి, ట్రాన్స్లేషన్ అనమాట. తెలుగులో అయినా చేయొచ్చు మీరు, లేదా ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు. సో మే ఛాత్ర హూ. సో దీనికి ఏంటి వస్తుంది, ఐ యామ్ ఏ I am a student. ఓకే, సో ఇది ఫస్ట్ది, ఐ యామ్ ఏ స్టూడెంట్. మే పాఠశాల జాతీ హూ, నేను స్కూల్కి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి జాతీ హూ అని వచ్చింది కదా. జాతీ హూ అంటే ఇక్కడ అమ్మాయి చెప్తుందని అర్థం. అదే అబ్బాయి చెప్తే జాతా హూ అని వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మే పాఠశాల జాతీ హూ, ఐ గో టు స్కూల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ది లడకా ఖేల్తా హై. ఓకే, సో బాయ్ ప్లేస్. ఓకే, అంటే అబ్బాయి ఆడుతున్నాడు. బాయ్ ప్లేస్ లేదా బాయ్స్ ప్లేయింగ్ అని కూడా రాయొచ్చు, బట్ అది కంటిన్యూస్ అయిపోద్ది. బట్ సో బాయ్ ప్లేస్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ముझे पढ़ना पसंद है. ఓకే, ఐ లైక్, పసంద్ అంటే లైక్ అనమాట, ఇష్టం. ఐ లైక్ టు రీడ్. ఐ లైక్ టు రీడ్. మేరే హాత్ మే కలం హై, నా చేతిలో పెన్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ పెన్ ఇన్ మై हैंड. ओके, आई हैव पेन इन माई हैंड. मेरे हाथ में कलम है. ओके, సో నెక్స్ట్ వచ్చేసి వ్యాకరణ. సంయుక్తాక్షరిని ఇక్కడ కనిపెట్టాలి మనం. సో సంయుక్తాక్షరం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, రెండు వ్యంజన్ ఎప్పుడైనా కలిస్తే అంటే కా నుంచి స్టార్ట్ చేసిన అక్షరాలు. ఓకే, సో రెండు వ్యంజన్ ఎప్పుడైనా కలిస్తే దాన్ని సంయుక్తాక్షర అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శబ్దలో సగం బా ఇంకా దా కలిసింది కదా, దాన్ని సంయుక్తాక్షర్ అని అనటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సంయుక్తాక్షర ఏంటి అంటే బా అండ్ దా. ఓకే, ఇందులో సంయుక్తాక్షర బా ఇంకా దా కలిపి ఒకే అక్షరం కింద మనం తీసుకుంటున్నాం. సో అందుకు దాన్ని సంయుక్తాక్షర అంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారంటే సంయుక్తాక్షరం వచ్చిన చోట అండర్లైన్ చేయమన్నారు. ఓకే, సో ఎలాగా అంటే చమ్మచ్, మా. ఓకే, నెక్స్ట్ సత్య అంటే కరెక్ట్గా అక్కడ సంయుక్తాక్షరం వచ్చిన చోట అండర్లైన్ చేయండి. నాకు ఇక్కడ అవ్వట్లేదు స్క్రీన్ మీద. ఓకే, సో క్యా ఇది మొత్తం అండర్లైన్ చేయొచ్చు. డిబ్బా, సో బా బా. ఓకే, అధ్యాపక్ దియా. నెక్స్ట్ ముష్కిల్ షకిల్. ఇక్కడ సత్యలో త్యా, చక్కర్లో క, దోస్తా, శక్తి ఇక్తి ఇక్కడ లాస్ట్ది, ధర్మ రమ్ లాస్ట్ వర్డ్,
ఇవి సంయుక్తాక్షరాలు. ఓకే, నెక్స్ట్ క్యా మే యహ్ కర్ సక్తా హూ. సో ఇప్పుడు ఈ లెసన్ చదివిన తర్వాత మీకు ఏమేమి వచ్చినాయని అడుగుతున్నారు ఇప్పుడు. సో చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ज्ञान हमको दीजिए, కవిత కే బారే మే బాత్చిత్ కర్ సక్తా హూ. సో ఈ కవిత గురించి నేను మాట్లాడగలను. సో ఇప్పుడు దా చదివారు కదా, సో మాట్లాడగలరా లేదా? మాట్లాడగలరు. ఓకే, సో ఎవరైనా మాట్లాడలేను అని చెప్తే కనుక వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్లాస్లో అయితే అదే జరుగుతుంది, బట్ ఇక్కడ అవ్వదు, కోర్స్ కదా. సో पाठ से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकता हूँ. సో లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే వాటిని నా వర్డ్స్లో నేను రాయగలను. पाठ के शब्दों में संयुक्ताक्षर पहचान सकता हूँ లేదా पहचान सकती हूँ అంటే లెసన్కి సంబంధించి ఏదైనా సంయుక్తాక్షరాలు ఉన్న వర్డ్స్ కనుక వస్తే వాటిని గుర్తుపట్టగలను. ఓకే, సో ఇక్కడ సక్తా శక్తి అని ఎందుకు ఇచ్చారు అంటే బాయ్స్ అయితే సక్తా హూ అంటారు, గర్ల్స్ అయితే శక్తి హూ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ సో ఇంతే అన్నమాట లెసన్. ఇదేనా మన వర్క్, ఈ లెసన్కి సంబంధించిన వర్క్ అంతా ఇదే. ఓకే, సో థ్యాంక్ యూ.